హే గాయ్స్! ఇవాళ నేను మీకోసం ఒక స్కిన్ కేర్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈరోజు నేను చెప్పినటువంటి ఈ ఫేషియల్ మీరు ట్రై చేసినట్లయితే గనక మీ స్కిన్ మంచి గ్లోయింగ్ ఉంటుంది. ఫెయిర్‌గా కూడా ఉంటుంది. సో, ఒకసారి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా వీడియోలో స్కిన్ ఎంత బావుందో కదా! చాలా బావుంటుంది. ఇదైతే వైరల్ అయినటువంటి వీడియో. నేను కూడా ట్రై చేశాను. చాలా బావుంది. నాకైతే నచ్చింది. కాబట్టి నేను మీ వరకు తీసుకొచ్చేసాను. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివాసు హెయిర్ అండ్ బ్యూటీ కేర్. నేను మీ వాణి. సో, దీనికోసం మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఒక ఎంప్టీ బౌల్ అయితే తీసుకోవాలి. ఇందులోకి రాగి పిండి అయితే యాడ్ చేసుకోవాలి. రాగులు ఉంటాయి కదా! రాగి పిండి, రాగి జావది చేసుకుని తాగుతూ ఉంటారు కదా! సో, అదే పిండి అనమాట. రాగి పిండి 1½ టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోండి సరిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ముందుగా మనం నీట్‌గా కలుపుకోవాలి. తర్వాత రిమైనింగ్ ఇంకొంచెం వాటర్ అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలాగా యాడ్ చేయండి. యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి బాయిల్ చేయండి. రాగి జావ మనం చేసుకుంటాం కదా ఇంట్లో. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. కాకపోతే ఇందులో ఉప్పు అలా ఏమీ వేయకూడదు. ఓన్లీ వాటర్ ఇంకా రాగి పిండి ఈ రెండిటిని కూడా బాగా మిక్స్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. రాగి పిండి అయితే బాయిల్ అవ్వటం జరుగుతుంది. ఒక 5 మినిట్స్ కూడా టైం పట్టదు. రాగి పిండి మనకి రెడీ అవ్వటానికి అంటే రాగి జావలాగా రెడీ అవ్వటానికి 5 మినిట్స్ కూడా టైం పట్టదు. వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో బాయిల్ అవుతుంది కదా! చూడండి 1½ టేబుల్ స్పూన్ రాగి పిండి, హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. సో, ఇప్పుడు మనకి చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా రాగి పిండి అనేది. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మనం రూమ్ టెంపరేచర్‌కి వచ్చేంత వరకు కూడా ఒక సైడ్ అయితే ఉంచుకుందాము. రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఫేషియల్‌లో ఏంటి అంటే 4 స్టెప్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెంగా యూజ్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ పేస్ట్‌లో నుంచి నేను 1½ టేబుల్ స్పూన్ పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రా మిల్క్ అన్నా యాడ్ చేయొచ్చు. అంటే పచ్చి పాలు అన్నా యాడ్ చేయొచ్చు. లేదంటే కాచినటువంటి పాలన్నా యాడ్ చేయొచ్చు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఇది మనం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా మీకు ఇంకొక 3 స్టెప్స్ అయితే ఉంటాయి ఈ ఫేషియల్‌లో. సో, కరెక్ట్‌గా మీరు ఈ ఫేషియల్‌ని చేసినట్లయితే గనక మీ స్కిన్ మంచి గ్లోయింగ్ అయితే ఉంటుంది. స్కిన్ పైన ఉన్నటువంటి మురికి కానీ, జిడ్డు కానీ ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది. చాలా బావుంది. ఇదైతే మాత్రం నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో, నాకైతే నచ్చింది. కాబట్టి నేను మీ వరకు తీసుకొచ్చేసాను. మీలో ఎవరికన్నా ఉపయోగపడొచ్చు అని చెప్పని నేను మీ వరకు కూడా తీసుకొచ్చేసాను. సో, ఇప్పుడు ఈ పేస్ట్‌ని అంటే మనం ఫస్ట్ స్టెప్‌లో తయారు చేసుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. స్పూన్‌తో అప్లై చేసుకుంటున్నారేంటి? హ్యాండ్‌తో అప్లై చేసుకోవచ్చు కదా! అని మీరు అనుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఫేషియల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే స్పూన్‌ని కూడా స్టీల్ స్పూన్‌ని కూడా మనకి మన ఫేస్ పైన యూజ్ చేస్తారు చాలామంది. సో, అందుకని ఇంకా ఏంటి అంటే ఆ స్పూన్‌కున్న పేస్ట్ ఎందుకు వదిలేసేయాలి అని చెప్పని నేను అలా కూడా అప్లై చేసుకున్నాను. సో, ఇప్పుడు హ్యాండ్‌తో అయితే అప్లై చేసుకుందాం. టోటల్లీ ఫేస్ అంతా నెక్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఈరోజు నేను వీడియోలో చూపించిన పేస్ట్ ఏదైతే రిమైనింగ్ మిగిలిందో దాన్ని నేను హ్యాండ్స్‌కి కూడా యూజ్ చేశాను. సో, మీరు కూడా కావాలి అంటే హ్యాండ్స్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్‌లో అయితే మాత్రం ఇలా ఫేస్ అంతా కూడా మసాజ్ అనేది చేసుకోండి మంచిగా. ఒక 5-10 మినిట్స్ వరకు కూడా మసాజ్ ఇంకా మీ ఓపిక అన్నమాట. 5-10 మినిట్స్ వరకు మసాజ్ అనేది చేయండి. ఫేషియల్ మసాజ్ ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్‌లో ఉండాలి. అప్పుడే మీకు స్కిన్ అనేది లూజ్ అవ్వదు. సో, అంటే పైకి మసాజ్ అనేది చేయాలి. నేను వీడియోలో చేస్తున్నాను కదా! సో, అదే విధంగా పైకి మసాజ్ అనేది చేయాలి. సో, ఈ విధంగా మసాజ్ అయిపోయిన తర్వాత ప్లెయిన్ వాటర్‌తో ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు. చాలా బావుంది. ఫస్ట్ స్టెప్‌కే అసలు మంచి రిజల్ట్ అయితే ఉంది. చాలా సాఫ్ట్‌గా అనిపించింది స్కిన్ అంతా కూడాను. జిడ్డు అంతా కూడా క్లియర్ అయింది అనైతే నాకు అనిపించింది. సో, ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చేద్దాం. చూడండి ఈ విధంగా ఉంది అనమాట. ఫస్ట్ స్టెప్ తర్వాత స్కిన్ అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు ఒక మెత్తటి క్లాత్‌తో మన ఫేస్ అంతా కూడా డ్రై చేసుకుందాం. ఎందుకు అంటే సెకండ్ స్టెప్ ఉంది కదా! సో, సెకండ్ స్టెప్ మనం అప్లై చేసే ముందు మన ఫేస్‌ని కొంచెం డ్రైగా అయితే ఉంచుకుందాం. చూడండి స్కిన్‌లో అయితే తేడా తెలుస్తుంది కదా! సో, లైవ్‌లో నాకైతే మాత్రం చాలా డిఫరెన్స్ అనేది తెలిసింది. ముందు స్కిన్ అయితే మాత్రం చాలా సాఫ్ట్‌గా అనిపించింది. అందుకనే నాకు ఈ ప్యాక్ అయితే చాలా నచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్‌లో ఒక ఎంప్టీ బౌల్ అయితే తీసుకోండి. ఎంప్టీ బౌల్‌లోకి రాగి పిండిని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కూడా రాగి పిండి అయితే యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం
ముందుగా రెడీ చేసుకున్నాం కదా! రాగి పిండితో రాగి జావలాగా రెడీ చేసుకున్నాం చూడండి. వాటర్ ఏసి బాయిల్ చేసాం కదా! అందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ తీసుకొచ్చి ఆ పేస్ట్‌ని యాడ్ చేయండి ఈ రాగి పిండిలోకి. ఇందులో మళ్ళీ ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. కాఫీ పౌడర్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది మన స్కిన్ పైన. స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట. స్కిన్‌ని బ్రైట్‌గా చేయటంలో కాఫీ పౌడర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. లైక్ చాలా లైట్‌గా మసాజ్ అనేది చేస్తూ అప్లై చేయండి. ఎవరికన్నా పింపుల్స్ ఉన్నాయి అంటే గనక మసాజ్ లాంటిది అవాయిడ్ చేయండి. ఎందుకంటే పింపుల్స్ పైన మసాజ్ అనేది చేశారు అంటే గనక అవి ఇంకొంచెం ఎక్కువైపోతాయి. కాబట్టి పింపుల్స్ లాంటివి ఉన్నవాళ్ళు మసాజ్ అనేది అవాయిడ్ చేయండి. కొంచెం స్మూత్‌గా అప్లై చేసుకోండి. పింపుల్స్ ఉండేటప్పుడు ఇట్లా ఫేస్ ప్యాక్స్ అవి పెట్టండి అనైతే నేను రికమెండ్ చేయను. బట్ మీరు కావాలి అంటే గనక లైట్‌గా అప్లై చేసుకోండి. అంటే స్మూత్‌గా అప్లై చేయండి ఫేస్ ప్యాక్ అన్నది. సో, ఈ విధంగా టోటల్లీ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కువగా మనకి ఏంటి అంటే మౌత్ చుట్టూ కొంచెం బ్లాక్‌గా ఉంటుంది. పిగ్మెంటేషన్ అనేది ఉంటది. ఇంకా నోస్ పైన కానీ ఇట్లా డార్క్ స్పాట్స్ ఎక్కడున్నాయో ఆ ప్లేస్‌లో అయితే మంచిగా అప్లై చేసుకోండి. ఈ విధంగా టోటల్లీ నెక్ ఇంకా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా కాఫీ పౌడర్ ఈ ఫేషియల్‌లోనే కాదు చాలా రకాలుగా మనం ఫేస్‌కి యూజ్ చేయొచ్చు కాఫీ పౌడర్. సో, కాఫీ పౌడర్ యూజ్ చేయటం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి స్కిన్‌కి. సో, వేరే వీడియోస్ కూడా ట్రై చేసి ఏమన్నా బావున్నాయి రెసిపీస్ బావున్నాయి అంటే గనక నేను మీ వరకు అయితే తీసుకొచ్చేస్తాను. ఈ విధంగా ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత 5-10 మినిట్స్ వరకు కూడా మీ స్కిన్ పైన ఉంచొచ్చు. అంటే ఫేస్ పైన ఉంచుకోవచ్చు. తర్వాత ప్లెయిన్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ మీకు ఫేస్ అనేది అసలు ఎంతవరకు రిజల్ట్ ఉంది చూపిద్దాము అని చెప్పానని ఒక వెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. మెత్తని క్లాత్ తీసుకొని అలా లైట్‌గా అయితే మొత్తం ఆ ఫేస్ ప్యాక్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా అన్నా సరే మీరు వెట్ క్లాత్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే ప్లెయిన్ వాటర్‌తో డైరెక్ట్‌గా అయితే మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఇలా వెట్ క్లాతే యూజ్ చేయండి అని కాదు. చూడండి స్కిన్‌లో అయితే గ్లో కనిపిస్తుంది కదా! అంటే స్కిన్ బ్రైటనింగ్ ఉంటుంది. డార్క్ స్పాట్స్ లాంటి వాటిని తగ్గించడానికి చాలా బావుంటుంది ఈ ప్యాక్ అయితే మాత్రం. సో, ఇప్పుడు ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేస్తాను. ఆ తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. చూడండి స్టార్టింగ్‌లో ఉన్నదానికి ఫేస్ ఇప్పుడుకి కొంచెం తేడా అయితే ఉంది కదా! సో, మరీ 100% ఉంది అనైతే నేను చెప్పను. ఎందుకంటే నేను యూజ్ చేసింది ఒకసారే కాబట్టి. బట్ ఎంతో కొంత అయితే మాత్రం తేడా నాకైతే తెలుస్తుంది. చాలా బావుంది ఈ ఫేషియల్ మాత్రం. సో, థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనం ఫస్ట్ స్టెప్‌లో ఏదైతే యూజ్ చేసామో పేస్ట్ అదే మళ్ళీ థర్డ్ స్టెప్‌లో కూడా యూజ్ చేయాలి. అంటే ఆ రాగి జావ తయారు చేసుకున్నాం కదా! రాగి పిండితో ఒక పేస్ట్ అదీను ఇంకా మిల్క్ కలుపుకున్నాం కదా! ఫస్ట్ స్టెప్‌లో యూజ్ చేసాము. సేమ్ అదే థర్డ్ స్టెప్‌లో కూడా మళ్ళీ మీరు ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవటమే. ఇలా లైట్‌గా మసాజ్ అయితే చేయండి. అంటే మన స్కిన్ ఏంటి అంటే డీహైడ్రేట్ అయిపోకుండా డ్రైగా అయిపోతుంది కదా! చాలా ఫేషియల్స్ తర్వాత స్కిన్ అనేది కొంచెం డ్రైగా అయిపోతుంది. సో, ఇట్లా డ్రైగా అయిపోకుండా ఈ స్టెప్ మళ్ళీ మనం రిపీట్ చేస్తున్నాము. మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాం కదా! సో, అందుకు ఫేస్ అయితే మాత్రం డ్రైగా అయిపోయే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఫేస్‌ని వాష్ చేసుకోవచ్చు ప్లెయిన్ వాటర్‌తో. సో, చూడండి ఇప్పుడైతే స్కిన్ చాలా బావుంది. నాకైతే మాత్రం లైవ్‌లో చాలా చాలా నచ్చింది. సో, మీరు కూడా ఒకసారైతే ట్రై చేయండి. మేబీ మీకు కూడా నచ్చుతదేమో ఈ ఫేషియల్ అయితే మాత్రం. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, నా స్కిన్‌కి సెట్ అయినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మీకు సెట్ అవ్వాలి అనైతే లేదు. ఒకసారైతే ప్యాచ్ టెస్ట్ అలా చేసుకోండి. లేదు అంటే ఇంతకుముందు ఈ ఇంగ్రీడియెంట్ యూజ్ చేశాము, ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు అనుకున్నట్లయితే గనక మీరు డౌట్ లేకుండా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ చూద్దాం. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మనం స్టార్టింగ్ రాగిపిండి, వాటర్ కలిపి ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్‌ని 1½ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇందులోకి శనగపిండి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా తీసుకోవాలి. శనగపిండి కూడా మన స్కిన్‌పై ఉన్నటువంటి మురికి, జిడ్డు అంతా తొలగిపోయి స్కిన్ అనేది బ్రైట్‌గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇందులోకి సరిపడా పాలు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోండి. శనగపిండి ఉండలు కట్టకుండా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇది మీరు ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఒక ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పాలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కన్సిస్టెన్సీ లూజ్‌గా వచ్చింది.
సో మీకు థిక్ కన్సిస్టెన్సీ కావాలి అంటే గనక పాలు క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించండి సరిపోతుంది. లేదు ఇలానే కావాలి అంటే పాలు కొంచెం ఎక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా అప్లై చేసేటప్పుడే అసలు చాలా బాగుంది, స్కిన్ అనేది మెరుస్తూ ఉంది కదా. సో ఇదే ఆ షైనింగ్ మీ స్కిన్లో ఉండాలి అంటే కనుక ఈ ఫేషియల్ని అయితే మాత్రం ట్రై చేయండి. వీక్కి ఒకసారి లాగా ఫ్రీ టైం ఉండేటప్పుడు ట్రై చేయండి. అంటే ఈరోజు మనం యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ స్కిన్కి సెట్ అవుతాయి అనిపిస్తేనే ఈ ఫేషియల్ని ట్రై చేయండి. నా వరకు అయితే మాత్రం ఈరోజు నేను ట్రై చేసినటువంటి ఈ ఫేషియల్ అనేది చాలా బాగా నచ్చింది. ఇది కూడా వైరల్ అయినటువంటి వీడియో. సో అది చూసి నేను ట్రై చేశాను, చాలా బాగుంది. సో మీకు కూడా యూజ్ అవ్వచ్చు. మీరు ఏదైనా ఫంక్షన్కి పార్టీకి వెళ్ళే ముందు అప్లై చేసుకున్నారు అంటే కనుక స్కిన్ మెరిసిపోతూ ఉంటుంది, చాలా బాగుంది. సో ఈ 4th స్టెప్ కూడా అప్లై చేసుకున్న తర్వాత, అంటే ఈ 4th స్టెప్లో మనం రెడీ చేసుకున్నటువంటి ఫేస్ ప్యాక్ ఏదైతే ఉందో అది మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఉంచి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్బ్ రిజల్ట్, అసలు చాలా బాగుంది రిజల్ట్ అయితే మాత్రం. స్కిన్ చూడండి చాలా మెరుస్తుంది కదా. శనగపిండి యూజ్ చేసాం కాబట్టి, శనగపిండి మనం ఇంతకుముందు చాలా ఫేస్ ప్యాక్స్లో అయితే ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం కదా. శనగపిండి కూడా మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. స్కిన్లో ఉన్నటువంటి మురికి అదంతా కూడా క్లియర్ అయిపోవటానికి, జిడ్డు అంతా క్లియర్ అయిపోయి నేచురల్ లుక్ మన స్కిన్కి రావాలి అంటే కనుక శనగపిండి కూడా యూజ్ చేయాలి మనం అప్పుడప్పుడు. సో చూసారు కదా స్కిన్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకైతే యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో యూజ్ అయింది అంటే కనుక కామెంట్ అయితే చేయండి, లైక్ కూడా చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇటువంటి గ్లోయింగ్ స్కిన్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి హెయిర్ కేర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.